హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్బూడి సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను గెటప్ సీన్ లీడ్ రోల్ పోషించిన రాజు యాదవ్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ సుమారుగా 2 hours 1 minute అనమాట. డైరెక్టర్ వచ్చేసి కృష్ణమాచారి అండి. చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ మరియు సాయి వర్ణవి క్రియేషన్స్ బ్యానర్పై ప్రశాంత్ రెడ్డి నిర్మించారండి. ఈ సినిమాలో గెటప్ సీనుతో పాటు అంకిత కరత్, ఆనంద్ చక్రపాణి, ఆర్జే హేమంత్ మరియు జబర్దస్త్ సన్నీ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం పర్లేదండి. ఇట్స్ ఎ డీసెంట్ అటెంప్ట్ అనమాట. యూత్కి ఖచ్చితంగా కనెక్ట్ అవుద్ది. ప్రేమ పేరుతో ఈ మధ్యన యూత్ ఎలా చెడిపోతున్నారు, అమ్మాయిలు వాళ్ళని ఎలా మోసం చేసేసి వెళ్ళిపోతున్నారు అన్నది రియలిస్టిక్గా చూపిస్తారు. అఫ్కోర్స్ ఇక్కడ అమ్మాయిలను కూడా తప్పుపడటానికి ఏమీ లేదండి. వాళ్ళు ఉండేటటువంటి సిచ్యువేషన్ అలాంటిది అనేటటువంటి సీన్స్తో కూడా మూవీ ఉంటుందన్నమాట. ఓవరాల్గా ప్రేమ పేరుతో అబ్బాయిల జీవితం నాశనమైందే కాకుండా వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు కూడా ఎలా కొలాప్స్ అవుతాయన్నది చాలా రియలిస్టిక్గా చూపించారన్నమాట. కాబట్టి అబ్బాయిలు ప్రేమించే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి అమ్మా. ఎందుకంటే కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఎంతోమంది అందమైన అమ్మాయిలు మీకోసం క్యూలో నుంచుంటారు. ఎందుకంటే ఇవాళ రోజున సొసైటీ వాల్యూ ఇచ్చేది డబ్బు, హోదా లేదా ఉద్యోగం. ఎందుకంటే ఇవన్నీ ఉంటే చాలన్నమాట. వాడు ముసలోడా, కుర్రోడా, బట్ట, పొట్ట, నలుప, తెలుప ఇవేమీ చూడరనమాట. అవి ఉంటే చాలు. ఏమాత్రం ఆలోచించకుండా మ్యారేజ్లు చేసేసుకుంటున్నారు అమ్మాయిలు. బట్ అమ్మాయిలు అందరూ ఎలాంటి వాళ్ళని నేను చెప్పనండి. 99% అమ్మాయిలు ఇలాగే ఉన్నారు. 1% మాత్రమే జెన్యూన్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ ఈ విషయంలో అమ్మాయిలను కూడా తప్పు పడటానికి లేదు. ఎందుకంటే తల్లిదండ్రుల పెంపకం అలాంటిది అనమాట. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అమ్మాయికి బాగా డబ్బున్నోడు ఉండాలి లేదా బాగా సంపాదించేవాడు ఉండాలి, చాలా తమ కూతురు హ్యాపీగా ఉంటుంది అని ఆలోచించే యాటిట్యూడ్లో ఉన్నారు. కాబట్టి డబ్బు లేదా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే చాలు, ఎలాంటి వాడినైనా ఇచ్చి పెళ్లి చేసేయచ్చు అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఓవరాల్గా సొసైటీ కూడా ఈ డబ్బు, హోదా, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి వాల్యూ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులను కూడా అనడానికి ఏమీ లేదు. కాబట్టి అబ్బాయిలు ముందు డబ్బు సంపాదన మీద దృష్టి పెట్టండి. ఆ తర్వాత అందమైన అమ్మాయిలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మరి లవ్ స్టోరీ కాబట్టి లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నాయన్నమాట. మరి అట్లాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీతో ఈ సినిమాకి వెళ్తే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి యూత్ ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. మరీ ముఖ్యంగా పెళ్లి కాని అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఈ సినిమా చూసి కాస్త బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే బాగుంటుంది అన్నది నా అభిప్రాయము. ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రాజు యాదవ్ ఆ టైటిల్కి తగ్గట్టుగా మన గెటప్ సీన్ అన్న మాత్రం ఇరగదీశాడని చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ అని ఇలా పళ్ళికిలిచ్చుకుంటా అసలు నిజంగా చాలా కష్టపడి అట్లాంటి క్యారెక్టర్స్ చేయడానికి చాలా కష్టపడాలండి. మీరు గమనించారు లేదో, వాడు వీడు అనుకుంటా విశాల్ సినిమా ఒకటి ఉంది, బాలాగారి డైరెక్షన్ వచ్చింది. సినిమా మొత్తం కూడా అందులో విశాల్ మెలకన్ గెటప్లో ఉంటాడనమాట. అలాగే ఈ సినిమాలో కూడా మన గెటప్ సీన్ అన్న చివరి వరకు కూడా ఆఖరికి చనిపోయినా కానీ అలాగే నవ్వుతూనే చనిపోతాడనమాట. నవ్వుతూనే ఆ ఫేస్ అలా ఉండటానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ట్రైలర్లోనే చూసేశారు. కాబట్టి స్టోరీ గురించి మీకు ఇంకా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఓవరాల్గా గెటప్ సీన్ అంటే మనం కొంచెం కామెడీని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఈ సినిమాలో రాజు యాదవ్ క్యారెక్టర్లో గెటప్ సీన్ మనల్ని ఖచ్చితంగా ఏడిపించేస్తాడు. మరీ ముఖ్యంగా ఆ లాస్ట్ 20 నిమిషాలు అయితే పిండేస్తాడనమాట. ఆ రాజు యాదవ్ క్యారెక్టర్లో మనం గెటప్ సీన్ తప్ప ఇంకొకరిని ఊహించుకోలేనంత బాగా నటించాడు గెటప్ సీను. ఇక ప్రజెంట్ జనరేషన్కి తగ్గట్టుగా ఉండే అమ్మాయి క్యారెక్టర్లో హీరోయిన్ అంకిత కరత్ నటించిందనమాట. ఆ క్యారెక్టర్కి పర్లేదని తను బాగానే నటించింది. కాకపోతే కొన్ని కన్నింగ్ సీన్స్ ఉంటాయండి. ఆ సీన్స్లో తను ఎక్స్ప్రెషన్స్ విషయంలో తేలిపోయిందని చెప్పాలి. ఓవరాల్గా తనకి ఇచ్చిన క్యారెక్టర్కి పర్లేదు, తను న్యాయం చేసింది. కాకపోతే ఆ క్యారెక్టర్లో ఇంకొంచెం ఎక్స్ప్రెషన్స్ బాగా పలికించే హీరోయిన్ ఎవరన్నా తీసుకుని ఉంటే బాగుండేది. ఎగ్జాంపుల్ బేబీ సినిమాలో అమ్మాయి పేరే ఉంది కదా, వైష్ణవి చైతన్య, ఆ అమ్మాయిని తీసుకుని ఇంకా బాగా చేస్తుండేదేమో అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే ఆ కన్నింగ్ రోల్కి తను అస్సలు సూట్ అవ్వలేదని చెప్పాలి. ఇక ఈ 2 క్యారెక్టర్స్ తర్వాత హీరో తండ్రి క్యారెక్టర్ చేశారండి ఆనంద్ చక్రపాణి గారు. ఆయన చాలా బాగా నటించారండి. ఒక సాధారణ మధ్యతరగతి తండ్రి ఎలా ప్రవర్తిస్తాడు అన్నట్టుగానే ఆయన క్యారెక్టర్ ఉంటుంది అనమాట. డైరెక్టర్ ఆయన క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశాడు. సెకండ్ హాఫ్లో కూడా ఆ క్యారెక్టర్ మనల్ని ఖచ్చితంగా ఏడిపించేస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. గెటప్ సీన్ క్యారెక్టర్ తర్వాత చక్రపాణి గారి క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయిపోతాం మనం. మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా తమకిచ్చిన క్యారెక్టర్స్కి న్యాయం చేశారని చెప్పాలి. నౌ కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చినటువంటి మ్యూజిక్ బాగుందండి. పాటలు కూడా కొంచెం క్యాచీగానే ఉన్నాయి. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నేను కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యాను. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆ ఎమోషనల్ సీన్స్కి తగ్గట్టుగా బీజిఎం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది.
సాయిరామ్ ఉదయ్ అందించినటువంటి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి, డీసెంట్గా ఉందన్నమాట. బొంతల నాగేశ్వర రెడ్డి గారి ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంత బాగా వచ్చిందంటే మాత్రం అందుకు ముఖ్య కారణం ఎడిటింగ్ అని చెప్పాలండి. ఓవరాల్గా మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు డైరెక్టర్ కృష్ణమాచారి గారు. అందుకు తగ్గట్టుగానే ఎడిటింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవడం వల్ల సెకండ్ హాఫ్ బాగా వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీకి సెకండ్ హాఫే మెయిన్ హైలైట్. ఫస్ట్ హాఫ్లో జస్ట్ అలా క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్స్ కోసం మాత్రమే డైరెక్టర్ అలా పెట్టుకున్నట్టు, కానీ సెకండ్ హాఫ్ మొత్తం కూడా స్టోరీ రివీలింగ్ మీద అలా దృష్టి పెట్టాడు. దానికి తగ్గట్టుగానే సీన్స్ చాలా బాగా వచ్చాయి. మూవీ లెంగ్త్ కూడా ఓన్లీ 2 hours మాత్రమేనండి. కాబట్టి మీకు సినిమా ల్యాగ్ అయిందనే ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.75 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.